హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇది ఒక అనౌన్స్మెంట్ వీడియో ఫ్రెండ్స్. ఈరోజు డేట్ జనవరి 11. సో మీకు తెలుసు కదా, డిసెంబర్ 13 పెనుగొండలో దర్గా ఉంది కదా, హజరత్ బాబా ఫఖరుద్దీన్ అహ్మద్ దర్గా 752వ గన్నమతి జరిగింది. మొత్తం పెనుగొండ ఉరుస్ 2024 అని సిరీస్ చేస్తున్నాను. ప్లేలిస్ట్ కూడా ఉంది, చూడండి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు జనవరి 11 అనమాట, ఇది రజబ్ నెల. సో మీకు తెలుసు కదా, రజబ్ 13కి అంటే మొల్లా అలైహి సలాం ఆయన బర్త్డే అనమాట. సో హుజూర్ ఆయన మేనల్లుడు తెలుసు కదా, సో ఆయన నజఫ్లో ఉంది కదా ఆయన దర్గా. సో ఆయన ఫ్రెండ్స్ ఆయన బర్త్డే సందర్భంగా పెనుగొండ దర్గాలో కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి. ఆ పోస్టర్ అయితే వచ్చేసింది, నేను ఇప్పుడు చదవబోతున్నాను ఫ్రెండ్స్. సో అఫీషియల్ పోస్టర్ అయితే వెయిట్ చేస్తున్నాను. సో మొన్నే 22వ పీఠాధిపతిగా అంటే సలావుద్దీన్ నజరు సని ఆయన పట్టాభిషేకం అయితే అయింది కదా. సో ఆయన అంటే గాజీ పైనకి వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ అనమాట ఇది. అందుకే కొంచెం ఫస్ట్ టైం బాగా చేస్తున్నారు ఈసారి, టూ డేస్ అనమాట. సో పోస్టర్ అయితే నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఎందుకంటే వీడియో పక్కన మొన్న ఉరుస్ వీడియో పెడితే ఉరుస్ వీడియోలో కూడా నేను పోస్టర్ వీడియో చదివినాను, దాంట్లో సరి కనిపించని చాలామంది కామెంట్స్ ఇస్తున్నారు. సో కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను ఫ్రెండ్స్, చూడండి. లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తాను. సో ఆన్ ద ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ 13 రజబ్ సో అనౌన్స్మెంట్ చేస్తున్నారు. సో పక్కన చూడండి, ఎక్స్ సదస్యత అని ఉంది కదా, అంటే 22వ మాజీ పీఠాధిపతి. సో ఇప్పుడు 22nd పీఠాధిపతి ఆయన పేరు నజరు సని అని ఉంది. సో ఏమేమి ప్రోగ్రామ్స్ అంటే డిసెంబర్ 13 ఫ్రెండ్స్, జనవరి 13. సో ఆ రోజు మార్నింగ్ వచ్చి ఫ్రీ మెడికల్ క్యాంప్ అయితే ఉందన్నమాట. సో ఆ మెడికల్ క్యాంప్లో అయితే చాలామంది అయితే వస్తున్నారు హైదరాబాద్ నుండి డాక్టర్లంతా. సో మెడికల్ క్యాంపు అలాగే హిజామా అయితే ఉంటుంది. హిజామా అంటే అది ఒక ట్రీట్మెంట్ అనమాట ఫ్రెండ్స్, ఇస్లామిక్ పరంగా తీస్తారు, మెడికల్ పరంగా చాలా మంచిది అదనమాట ఇది. సో చాలామంది డాక్టర్స్ అయితే వస్తున్నారు. సో సయ్యద్ మహమూద్ సానీ బుఖారీ ఈయన వచ్చి ఇప్పుడు ఉన్నారు కదా పీఠాధిపతి, సో సలావుద్దీన్ అన్న. సో వాళ్ళ మెయిన్ మామ కొడుకు అనమాట. ఆయన వచ్చి వర్క్ ఇన్ ఓవర్సీ హాస్పిటల్, సో యూరాలజీ నీలిమా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ అని ఉంది. మళ్ళీ సయ్యద్ మహమూద్ హానీ బుఖారీ అంటే ఆయన తమ్ముడు. సో సైంటిఫిక్ బెనిఫిట్స్ ఆఫ్ హిజామాలో, హిజామా అంటే ఏమంటే సో ఇంప్రూవ్ సర్క్యులేషన్ బాగుంటుంది, మళ్ళీ పెయిన్ రిలీఫ్ ఎక్కడైతే నొప్పి ఉంటుందో మొత్తము, అంటే వేస్ట్ బ్లడ్ ఉంటుంది కదా, అది బ్లడ్ అయితే వచ్చేస్తుంది. అలాగే స్కిన్ హెల్త్, అంటే స్కిన్ హెల్త్ ఏమైనా డిసీజెస్ ఉంటే మళ్ళీ వెళ్ళిపోతాయి అనమాట. అలాగే స్ట్రెస్, యాంగ్జైటీ రిడక్షన్, అంటే మన ఇష్టం అనమాట. ఇక ఫేస్ కన్నా చేసుకోవచ్చు, లేకపోతే వెనకాలనే చేసుకోవచ్చు. సో అది మన ఇష్టము. ఇవి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకా చాలామంది అంటే సయ్యద్ అబ్దుల్ జహూర్ కానీ మొత్తము ఒక 8-10 మెంబర్స్ అయితే వస్తున్నారంట డాక్టర్స్. సో వెన్యూ వచ్చి టైం వచ్చి మార్నింగ్ 10 to ఈవినింగ్ 4 ఫ్రెండ్స్, మెడికల్ క్యాంప్ టైము దివాన్ ఖానాలో. ఆ తర్వాత వచ్చి అదే రోజు ఇంకా మెడికల్ క్యాంప్ 4 వరకు. ఆ తర్వాత మద్రాసా ర్యాలీ అయితే ఉంటుంది సాయంత్రం 5 నుంచి 8:30 వరకు. సో చెప్తాను కదా, బాబా ఫఖరుద్దీన్ స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు స్కూల్ పిల్లలు మద్రాసా పిల్లలకి అంతా కలిసి మొత్తం ర్యాలీ అయితే పోతారు. అది కూడా దివాన్ ఖానా నుంచి జామియా మస్జిద్ దర్గా వరకు ఉంటుంది. ఆ తర్వాత 8:30కి డిన్నర్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది దివాన్ ఖానా దగ్గర, దర్గా దగ్గర. సో దర్గా దివాన్ ఖానా. ఆ తర్వాత 10 నుంచి ఖవాలి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఇలా రజబ్కి ఖవాలి పిలుస్తుంది ఇది. అజీం తాజ్ చిష్టి అలాగే నాసిర్ అలీ చిష్టి ఇద్దరితో వస్తున్నారు అనమాట. అలాగే నెక్స్ట్ డే అంటే జనవరి 14 అంటే అదే రోజు ఫ్రెండ్స్ బర్త్డే అయింది. సో ఆసర్ ముబారక్ హెయిర్ ఆఫ్ హజరత్ అలీ డిస్ప్లే, అంటే ఆయన అంటే ఉంటుంది కదా హెయిర్, అది చూపిస్తారు అనమాట, ఆసార్ అంటారు. సో మార్నింగ్ 7 to సాయంత్రం 4:30 వరకు ఇది దర్గా షరీఫ్లో చూపిస్తారు, వెన్యూ దర్గా షరీఫ్. అలాగే ఆ రోజు సాయంత్రము 4:30 to 6 PM సమాఖానీ బై ఫుక్రా, ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే ఖవాలి వాళ్ళు కాకుండా దర్గాలో వచ్చి ఫకీలు ఉంటారు కదా, వాళ్ళని పిలుస్తారు ఫ్రెండ్స్, అది బాగుంటుంది. మన ఉరుస్ ప్రోగ్రామ్లో కూడా నేను చూపించాను. సో ఆసర్ రోజు కానీ ఉరుస్ రోజు కానీ సమాఖానీ బై ఫుక్రా వచ్చి టైమింగ్ వచ్చి 4:30 to 6 PM అనమాట. వెన్యూ దర్గా షరీఫ్లో దర్గాలో ఉంటుంది. ఫస్ట్ డే ఖవాలి వచ్చి ఇంకా వెన్యూ డిసైడ్ కాలేదు, నాకు కూడా తెలియదు. అలాగే వి లుక్ ఫార్వర్డ్ టు యువర్ ప్రెజెన్స్ ఇన్ బెస్ట్ సెలబ్రేషన్స్, వామ్ రిగార్డ్స్ నజరు సని సదర్ నసీర్. ఇంతే ఫ్రెండ్స్, ఇప్పుడు 2 పోస్టర్లు అయితే ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ పోస్టర్లో చూస్తున్నారు కదా ఏమేమి ప్రోగ్రామ్స్ అయితే మొత్తం ఉన్నాయి, మెడికల్ క్యాంప్ హిజామా అని. సెకండ్ దాంట్లో వచ్చి ఎవరెవరు వస్తున్నారు మెడికల్ క్యాంప్స్లో, డాక్టర్ కానీ కమ్యూనిటీ మెడిసిన్ వాళ్ళు హిజామా చేసే వాళ్ళు సపరేట్గా వస్తున్నారు. మెయిన్ ఏమంటే నేను కూడా హిజామా అయితే చేపించుకుంటున్నాను. సో ముందు కూడా అనుకున్నాను అనమాట, అది చాలా బెస్ట్ అనమాట. అంటే మా లోపల ఉండే అంటే వేస్ట్ బ్లడ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట, అంటే కొంచెం పెయిన్ ఉంటుందని విన్నాను. సో అది ఎలా చూపిస్తానో వీడియో కూడా చేస్తాను సోమవారం చూద్దాము. సోమవారం నేను కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఇది అనౌన్స్మెంట్ వీడియో చేద్దామని చేస్తాను. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ 2 days ప్రోగ్రామ్ ఉంది. సో ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు. సో ఇంకా ఈ పోస్టర్ అయితే నేను ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో చాలామంది అప్లోడ్ చేస్తున్నారు. అలాగే నేను ఇప్పుడు కమ్యూనిటీలో పెడతాను, కమ్యూనిటీలో పోయి చూడండి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, జనవరి 13 జనవరి 14 2 days అయితే ప్రోగ్రామ్ ఉంటుంది. ఫస్ట్ డే వచ్చి క్యాంపింగ్ హిజామా మొత్తము, సాయంత్రము ఖవాలి ఉంటుంది, ర్యాలీ అయితే ఉంటుంది సాయంత్రము, రాత్రి ఖవాలి. నెక్స్ట్ డే వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ ఆసర్ చూపిస్తారనమాట ఆసర్. అలాగే సాయంత్రము మళ్ళీ ఖవాలి అయితే ఉంటుంది సమాఖానా ఫుక్రా. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నెక్స్ట్ అనౌన్స్మెంట్ వీడియో చేద్దామని చేస్తున్నాను.
మొన్న ఉరుస్ వీడియోస్ అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా రేపు ఒక లాస్ట్ వీడియో అయితే వస్తుంది అనమాట, ఫుడ్ బ్లాగ్. ఆ వీడియో చూడండి. ఆ తర్వాత నేను సోమవారం ఈ వీడియో షూట్ చేస్తాను ఏమేమి ఉంటుందని. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.